అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక చిన్న గొలుసు లాగా అయితే చేసుకుంటున్నాను. అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది. పూసల దండలు అంటారు కదా! అదైతే చేస్తున్నాను. చిన్నప్పుడు అయితే నేను రెగ్యులర్‌గా ఏదో ఒకటి ఇట్లాగా ట్రై చేస్తూ వేసుకునేదాన్ని. ఒక్కొక్క డ్రెస్ మీదకి దానికి సెట్ అయ్యే కలర్ అట్లాగా పూసలు అల్లుకొని చైన్ లాగా వేసుకునేదాన్ని. అప్పట్లో చిన్నపిల్లలకి అయితే మనకి చైన్లు వేసేవాళ్ళు కాదు కదా, గోల్డ్ చైన్ అట్లాంటివి మనం పోగొట్టుకుంటాము అని చెప్పి. అంతేకాకుండా అప్పట్లో గోల్డ్ కూడా ఎక్కువ కొనేవాళ్ళు కాదు. నాకైతే అప్పట్లో గోల్డ్ చైన్ అయితే ఏం లేదు. ఇట్లానే మా మమ్మీ పూసలు అవి ఇవి తీసుకొచ్చేది. అవి నేను మంచిగా అల్లుకొని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, ఇంకా వాటికి లాకెట్స్ అవి సెట్ చేసుకొని అయితే డ్రెస్ మీద అయితే సెట్ చేసుకునేదాన్ని. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఇలాగ పూసలు కుచ్చుతున్నాను. రీసెంట్గా అయితే మాకు మనీ అవసరం ముందు అయితే నా గోల్డ్ అంతా అయితే బ్యాంక్లో పెట్టేశాను. అంటే నల్ల పూసలతో సహా అయితే బ్యాంక్లో పెట్టాల్సిన అవసరం వచ్చింది. బయటికి వెళ్తున్నప్పుడు ఏంటంటే నల్ల పూసలు వేసుకొని వెళ్తే కొంచెం అలవాటు అయిపోయిందనమాట. అంతకుముందు ఎప్పుడు బ్యాంక్లో పెట్టలేదు. 1 ఇయర్ నుంచి అనమాట బ్యాంక్లో పెట్టి నల్ల పూసలు లేకుండా ఉండడము. ఇంకా అలాగా అలవాటైపోయి బయటకు వెళ్ళినప్పుడు అలాగా వేసుకోవడం అలవాటైంది కదా. ఇంకా బయటకు వెళ్తున్నప్పుడల్లా ఏదో వెల్తీగా అనిపిస్తుంది. అందువల్ల అయితే నేను నల్ల పూసలు అయితే కుచ్చుకుంటున్నాను. అంటే నా దగ్గర ఆల్రెడీ ఒకటి రూపు ఉంది గోల్డ్ది, ఇంకా 2 అయితే గోల్డ్వి పూసలు అయితే ఉన్నవి. అవి 2 సెట్ చేసుకొని ఒక దండ అయితే ప్రిపేర్ చేసుకుందాము, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి అయితే కుచ్చుతున్నాను అనమాట. అంటే ఆ బీడ్స్ కూడా నేను ఎంత కాస్ట్ పెట్టేం తీసుకోలేదు. నాకు చాలా తక్కువ కాస్టే పడింది. అంటే ఒకటే లైన్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అసలు ఎట్లా సెట్ అవుతుందో లేదో అని చెక్ చేసుకున్న తర్వాత మనం మంచివి తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి నేను నార్మల్వే తెచ్చుకున్నాను. గుచ్చినాకైతే కలర్ఫుల్గానే ఉంది, కానీ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఓల్డ్గా అనిపించింది అనమాట. అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు వేసుకుంటారు కదా, అలా అనిపించింది. సరే ఒక మోడల్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా అయితే వదిలేసాను. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే కొంచెం ఏజ్డ్ వాళ్ళు పెట్టుకుంటారు కదా అలా అనిపించింది. అంటే నేను తెచ్చుకున్న బీడ్సే అలా ఉన్నాయన్నమాట. అంటే కొంచెం మెరుస్తూ ఉన్నాయి కదా, బాగుంటుందేమో సెట్ చేసుకుంటే అనుకున్నాను, కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే గోల్డ్వే వేసి సెట్ చేసుకున్నాను కానీ అంత లుక్ రాలేదు. ఇంకా వేరే కలర్స్ ఏమైనా తెచ్చుకొని ట్రై చేయాలి, చూడాలి. ఇంకేదైనా తక్కువ కాస్ట్లో దొరికితే ఆర్డర్ పెట్టుకుంటాము, లేకపోతే నేనే స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవడమే జరుగుతుంది. లాస్ట్ వరకు అయితే చూసి ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే నేను ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఈ మధ్య అయితే ఎవరు గోల్డ్ వేసుకోవట్లేదు. అంటే సేఫ్టీ లేకపోవడము ఒక రీజన్, ఇంకో రీజన్ ఏంటంటే అంటే ఎక్కువ గోల్డ్ ఒకటే మోడల్ ఉంటుంది కదా, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అయితే ప్రతిసారి మార్చుకోలేరు కాబట్టి అందరు గోల్డ్ని అయితే పక్కన పెట్టేసి ఇలా ఫ్యాన్సీలోకి అయితే వచ్చేసారు. ఎంత గోల్డ్ ఉన్నా సరే ఫ్యాన్సీవే యూజ్ చేస్తున్నారు. అంటే సేఫ్టీ ఉంటుంది, ఇంకా మనము మన డ్రెస్సింగ్ స్టైల్కి తగ్గట్టుగా కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఇలానే వేసుకుంటున్నారు. మళ్ళీ నా చిన్నప్పుడు ఉన్న ట్రెండ్ని అయితే ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. నా చిన్నతనంలో ఉన్న డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఇంకా శారీ స్టైల్ కానీ, జ్యువెలరీ స్టైల్ కానీ, నా చిన్నప్పుడు ఏ స్టైల్ ఏ మోడల్ అయితే చూశానో మళ్ళీ ఇప్పుడు అవి రిపీట్ చేస్తున్నారనమాట. ఏంటో అంటే రోజులన్నీ అంటే అంత జనరేషన్ అంతా అప్డేట్ అవుతుంది కానీ స్టైల్ మాత్రము ఇంకా రివర్స్లోకి వెళ్ళిపోతుంది. అదేంటో అర్థం కావట్లేదు. నా చిన్నప్పుడు నేను వేసుకున్న డ్రెస్సింగ్ మోడల్, జ్యువెలరీ మోడల్స్ మళ్ళీ ఇప్పుడు అవే మార్కెట్లోకి వస్తున్నాయి, మళ్ళీ అవే వేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎలా అనిపిస్తుంది అంటే నా చిన్నప్పుడు ఇవే వేసుకున్నాను, ఒక ఏజ్ వచ్చాక పెద్దగా అయినాక ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయొచ్చు. అంటే మనం ఒక పొజిషన్కి వచ్చాక మనము కొత్త స్టైల్ రెడీ అవ్వచ్చు అనుకున్నాం, కానీ మళ్ళీ నా చిన్నప్పుడు నేను ఎలాంటి స్టైల్ అయితే యూజ్ చేసుకున్నానో, ఎలాంటి స్టైల్ అయితే రెడీ అయ్యేదాన్నో మళ్ళీ ఇప్పుడు అలానే రెడీ అవ్వాల్సి వస్తుంది. అంటే పెద్దగా ఏది మారలేదు, జస్ట్ టెక్నాలజీ మారింది,
ఉన్న ఎక్విప్మెంట్స్ మారినాయి కానీ స్టైలు, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఇంకా జ్యువెలరీస్ కానీ, తినే ఫుడ్ కానీ ఏది మారలేదు. మళ్ళీ నా చిన్నప్పటి రోజులే వచ్చేసాయి. మీలో ఎంతమంది 90s కిడ్స్ ఉన్నారో వాళ్ళకైతే నేను చెప్పేది అర్థమవుతుంది. ఎంతమంది 90s కిడ్ ఉన్నారో వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. 90స్లో పుట్టిన వాళ్ళందరికైతే ఇవంతా ఏమి కొత్తగా ఉండవన్నమాట. ఇప్పుడు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదంతా అయితే కొత్తగా ఏమి అనిపించదు. ఎవరైతే 2010 తర్వాత పుట్టుంటారో వాళ్ళకైతే తెలుస్తుంది అన్నమాట ఇదంతా ఏంటి అనేది కొత్తగా అనిపిస్తుంది. కానీ 2010 లోపు పుట్టిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు నడుస్తున్న స్టైల్ అంతా తెలిసి ఉంటుంది. అంటే వాళ్ళు చిన్నతనంలో ఉండుంటారు కానీ వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. నేనైతే ఇప్పుడు వస్తున్న జ్యువెలరీ మోడల్స్ అయితే నా చిన్నప్పుడే వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అవే దొరుకుతున్నాయి. అదేంటో తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడికే వచ్చామా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. నన్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.